సో హలో వెల్ గైస్, చెల్లని చెల్లి ఫస్ట్ పార్ట్ వీడియో అయితే లాస్ట్ వీక్ అప్లోడ్ చేసాము. దీనికి కంటిన్యూగా సెకండ్ పార్ట్ చేస్తున్నాము. సో ఎవరైనా ఫస్ట్ పార్ట్ చూడకపోయింటే కన్నా వెళ్ళి డిస్క్రిప్షన్ లో లింక్ చేస్తాము, వెళ్ళి చూడండి ఒకసారి. తర్వాత ఈ వీడియో కూడా చూడండి, ఈ వీడియో చాలా బాగా వచ్చింది. సో మేమైతే కష్టపడి వీడియోలు చేస్తున్నాము, ప్రతి సండే అయితే అప్లోడ్ చేస్తున్నాము, మీకు నవ్వించడానికి ప్రయత్నిస్తాము. సో స్మాల్ డాట్ ఫిలిమ్స్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, షేర్ చేయండి. స్మాల్ డాట్ ఫిలిమ్స్. తీసుకో ఏదైనా తీసుకో, మంచి బ్రాండ్. ఎంతనా? అరే ఇది 1500 బై. ఇదైతే ఎంత? ఇది 1300 బై. ఇది బాగుంటది, ఇది బాగుంటది, ఇది బాగుంది. తీసుకో 1500. కలర్ బాగుంది, 4 రోజులు బాగుంది. తక్కువ ఏం లేదా? ఇది 1500 మంచి బ్రాండెడ్ ఎల్లో కలర్. తగ్గ మెరుస్తా పోయి చలి కూడా పారిపోతుంది. వేసుకో బాగా 15 రోజులు వాడిండేది. నో ఉతికింగ్. వేసుకో బాయ్, బాగుంది, జబర్దస్త్ గా ఉంది, బాగుంటుంది. మంచి బ్రాండెడ్. వేసుకుంటే చూడు ఎట్టున్నావు లేదా, అంత మంది వచ్చింది బాయ్. వేసుకో 1500. తీసుకో, ఈ పక్క వేసుకో, ఆ పక్క వేసుకో, ఎట్లనే వేసుకో, చలికి తగ్గ. తక్కువ ఏం లేదా? లేదు బాయ్, 400 ఇస్తా. 400? దీని జిబ్బు రాదు బాయ్ 400కి. ఏం మాట్లాడుతున్నావు? స్వెటర్ పారా ఫస్ట్. రే పోరా, కుంటుకుంటే వచ్చే పోరా. రే 500 ఇస్తా. 500 ఎప్పుడు స్వెటర్ కొని మక్క మానిది. ఫస్ట్ బాబు, మంచి బ్రాండెడ్ బాబు, చలి కోటలు బాబు. అన్నా స్వెటర్ కొనండి అన్నా. రండి అన్నా. మీరు ఎక్కడికి పోతున్నారు అన్నా? పెద్ద మనిషి అన్నా స్వెటర్లు కొనండి అన్నా. మంచివి నా, బ్రాండెడ్ అన్నా. మీ తొండపికలు దండం పెడుతుంది అన్నా. రండి అన్నా, కొనండి అన్నా. మంచి బ్రాండెడ్ అన్నా, చీప్ ధర అన్నా. రాండి అన్నా. రాండి అన్నా. ఓకే బ్రాహ్మణ్, నువ్వన్నా రా అయ్యా, కొనయ్యా 2. అన్నా రాను. నమస్కారం అన్నా. ఎంతప్ప ఇది? ఇది 1500 అన్నా. ఇది 1300 అన్నా. ఇదైతే ఇది బాగుంటుంది చూడన్నా, 1500. ఇది కూడా బాగా కలర్ ఉంటుందన్నా. నీ కలర్ కి బాగా ఉప్పుతుందన్నా. బాగుంటుందా బ్రాండ్? ఎంత ఇది? 1500 చెప్పాను కదా అన్నా. రేట్ ఎక్కువ చెప్తున్నావు, ఇంకో రేట్ చెప్పు. వేరే రేట్ ఏం లేదన్నా, 1500 ఫిక్స్ అన్నా. సర్లే, నువ్వే ఫైనల్ ప్రైస్ చెప్పు. లాస్ట్ 1400 అన్నా. 200 ఇస్తా. 200 అన్నా? 200కి మాకే పడదన్నా. 1000 రూపాయలు తీసుకోపోనా, బోని బేరం 1000 రూపాయలు. 200. 800 అన్నా. 200 అబ్బా. 600 అన్నా లాస్ట్ రేట్. ఏమో చూడు, 200 ఇస్తా, ఇంక పోతా లేదంటే. ఆగన్నా, ఏందన్నా గుస్సా అవుతావు? తీసుకో అన్నా, ఇది కనీసం 300 అన్నా ఇయ్యన్నా. సరే తీసుకోనా, 200 బోని బేరం. సరే నా ఎవరికి చెప్పొద్దన్నా, నేను 200 అమ్మినాను అన్నట్టు. ఎవరో నట్టు 1500 అని చెప్పన్నా. 2000 అని చెప్పు. ఓకే, థ్యాంక్ యూ. ఏం డాక్టర్ గారు 10 రౌండ్లు వేస్తున్నారు? ఏ పాట పాడడానికి వచ్చారా? అవునరా, సిల్క్ సినిమా వస్తాదంట. దాంట్లో బాబుల్లా సయ్య అని డాన్స్ చేయడానికి వచ్చాను. వస్తావా? పొట్టలేదు, రావయ్యా రా. క్లినిక్ రమ్మంటే రావు. నీకోసం ఇంత దూరం వచ్చి ఎంచే వెయిట్ చేయాలి నేను. లేట్ డాక్టర్, చలి ఉంది కదా, లేట్ అయింది కొంచెం. సరే, నీ ప్రాబ్లం ఏం చెప్పు. చలికాలంగా డాక్టర్, ముక్కు ఒకటే కారిపోతుంది డాక్టర్. ముఖము, కాళ్ళు, చేతులు పగిలిపోతున్నాయి డాక్టర్. ప్రతి 5 నిమిషాలకు ఒకసారి పాస్ పోయేసి వస్తున్నాడు డాక్టర్. కొంచెం చూసి రాయండి డాక్టర్ మంచిగా. సరే, చలికాలం కదా, ఇవి నార్మలే. మందులు రాయిస్తాను, ఇవి వాడు, తగ్గిపోతుంది. 2 కుళాయి పైపులా? అవునయ్యా, ముక్కు కారుతుందన్నావు కదా. 5 కేజీలు నాగార్జున సిమెంటా? ముఖము, కాళ్ళు, చేతులు పగులుతున్నాయన్నావు కదా, ప్లాస్టింగ్ చేయాలి కదయ్యా. 10 మీటర్ల పైపా? వస్తుందన్నావు కదా, ప్రతి 5 నిమిషాలకు ఒకసారి డైరెక్ట్ తొండపికి బీయించడమే. డాక్టర్ మీరు ఇంతకు ముందు బయలుదేరి పని ప్లంబర్ గా పనిచేసేవాళ్ళు కదా, మీకు ఎలా తెలుసు? నువ్వు ఇది రాసిచ్చినప్పుడే అర్థమైంది.
నెక్స్ట్ పేషెంట్. హాయ్ బేబీ, ఏంటి బేబీ ఇంత లేటు? నీకోసం చలికాలమైనా పొద్దున్నే 6 గంటలకు చల్లనీళ్ళు స్నానం చేసి వచ్చాను తెలుసా? నీకేంటి బేబీ మోపులేడివి వచ్చేస్తావు? అమ్మాయి కదా ఇన్ని దాటుకొని రావాలి తెలుసా నేను. సరే సరే. ఏమైంది? వాసన వస్తుంది బేబీ, ఇంతవరకు రాలేదు, ఇప్పుడే వస్తుంది. నాకేం రాలేదబ్బా. ఒకసారి కాల్ చూసుకో. లేదు బేబీ, ఇంతవరకు లేదు, ఇప్పుడే వస్తుంది. లేదు బేబీ, పర్లేదు బేబీ, పోదాం రా బేబీ, అటు పక్క పోదు. ఇంకేంటి బేబీ విశేషాలు? నువ్వే చెప్పాలి బేబీ. వాసన వస్తుంది బేబీ. ఏం వాసన వస్తుంది? అప్పటి నుంచి వాసన వస్తుంది అని మూడ్ ఆఫ్ చేసుకుంటా నువ్వు. లేదు బేబీ, వస్తుంది బేబీ. నీలాంటి వాసన వేస్తాడు ఏం చేయలేక మంగళవారం అంట. అలా కాదు బేబీ, ఇందుకు ఏం వాసన వస్తుంది? ఏదో ఎలక్క సచ్చిన వాసన వస్తుంది బేబీ. ఎనక సచ్చిన వాసన? అమ్మో, ఇది నా వాసనే. చలికాలం కదా 15 రోజుల నుంచి స్నానం చేయలే, స్ప్రేల్ తో మేనేజ్ చేసా. ఇప్పుడు ఇది వాసన నా నుంచి అని తెలిసిందనుకో ఏమంటాడు ఏంటో. ఏంటి బేబీ, నీలా నువ్వే కొనుక్కుంటున్నావు? ఏం లేదు బేబీ. బేబీ ఒక హగ్ ఇవ్వా? ఈ పరిస్థితుల్లో ఎలక్క సచ్చిన వాసన అనుకున్నా, ఇది నీ దగ్గర నుంచి వస్తుందా? చలిమంట ఈరోజు బాగా కప్పుకున్నాం కదరా మనము. ఎప్పుడు వేసుకోలే ఇటువంటి చలి. చలిమంట నాయనా ఎంత పని చేసావురా? నేనేం చేశాను నాయన? మళ్ళా ఎదిరిస్తావు నన్ను? నేనేం చేశాను నాయన? చలిమంట వేసుకున్నాను అంతే కదా. నువ్వు చలిమంట కాపుకోవడం తప్పు కాదురా, కానీ పేపర్లు వేసుకుని చలిమంట వేసుకున్నావు చూడు, అది తప్పురా. బంటి, చంటి పిల్లల్ని ఏంటి అలా కొడుతున్నావు? అరే అరమీసం సుబ్బారావు, వీడు చేసిన పనికి కొట్టాలా నరకాలా? అంత పని నువ్వేం చేసినావురా? నేనేం చేశాను అంకుల్? చలి ఎక్కువ ఉందని చెప్పేసి చలిమంట వేసుకున్నానంటే తాను కుడుతున్నాడు. నువ్వు నీ చాగస్తం కాకపోతే చలికాలం చలిమంట కాక ఎండాకాలం చలిమంట వేసుకుంటారా? నువ్వేం జరిగిందో మొత్తం చెప్పురా. ఏం లేదు అంకుల్, చలిమంట కదా అని కొన్ని కట్టలు తెచ్చుకున్నాను, అవి వెలగట్లేదు అని చెప్పేసి కొన్ని పేపర్లు పెట్టి మంట పెట్టి వెలిగించినాను అంతే. దానికి చెట్టు కొట్టినాడు అంకుల్. ఇందులో తప్పే ఉంది. వాడు కొన్ని పేపర్లు అన్నాడే, అవి ఏం పేపర్లు అనుకుంటున్నావు? ఏంటివి? నువ్వు నా దగ్గర కుదిపెట్టావే ఆస్తి పేపర్లు, ఆ పేపర్లే కాల్చాడు వాడు. నా ఆస్తి నీ చలిమంటలో పోగేసావు కదరా, నిన్ను కొట్టడం కాదురా, చంపలరా. వద్దు. రే మామా, 2 days లో న్యూ ఇయర్ వస్తుంది. మనం జరుపుకుంటే న్యూ ఇయర్ ఎట్లుండాలి తెలుసా? అదిరిపోవాలా. అట్లా జరుపుకుందాం రా ఈసారి. ధూమ్ధామ్ చేద్దాం ఈసారి. ఎట్లుండాలంటే మన ఏరియాలోనే ఎవరు జరుపుకోవద్దు, అంత టాప్ గా జరుపుకుందాం మామా. మన రేంజ్ లో జరుపుకోను మామా. అది సరే, మన రేంజ్ లో జరుపుకోవాలంటే ఒక్కొక్క 2000 వేసుకోవాలా మామా. ఓ 2000 అరేంజ్ చేయ నువ్వు. మామా 2000 రా? జాబ్ లేదు ఏం లేదురా, నా వల్ల అంత అవుతుందారా? కొన్ని 1500 నెయ్యి. నా వల్ల 50 రూపాయలు అయితే వస్తుందిరా. 50 రూపాయలు